సరే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ పొల్యూషన్ కారణంగా కావచ్చు లేదంటే టెన్షన్ల వల్ల కావచ్చు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతా ఉంది చిన్న ఏజ్లోనే. సో అట్లాంటి వారికి అదేవిధంగా తెల్ల వెంట్రుకలు వచ్చేసేస్తూ ఉన్నాయి సార్. అట్లాంటి వారికి అంటే హెయిర్ ఫాల్ అదేవిధంగా వైట్ హెయిర్కి ఏమైనా మంచి ఆయిల్ ఉందంటారా మన మూలిక వైద్యంలో? మంచి సబ్జెక్ట్ అడిగారు. ఫస్ట్ ఎంట్రుకలు ఎందుకు ఊడుతున్నాయి, ఎంట్రుకలు ఎందుకు తెల్లబడుతున్నాయి, అక్కడి నుంచి మనం మాట్లాడుకోవడం జరిగింది. బాడీకి ఐరన్ లేకపోవడం. ఐరన్ అంటే మనం ఇనుము కరిగించి తాగడం కాదు, ఇనుము పౌడర్ తినడం, ఇది కాదు ఐరన్ అంటే. ఈ ఐరన్ కూడా కొన్ని కొన్ని ఆహార విధానాల్లో మన శరీరానికి ఐరన్ మెగ్నీషియం మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే తరచూ నువ్వులని తినడం అలవాటు చేసుకోవాలా, ఫస్ట్ ఇంగ్రీడియంట్. ఓకే. రెండవది, రోజు రాత్రిలో నానవేసి పొట్టు తీసిన బాదాం ఉదయాన్నే ఒక 5 గింజలు తినడం అలవాటు చేసుకోవాలి. ఇది ఇంటర్నల్గా చేసుకుంటూ ఇక ఇక్కడ కొన్ని మూలికలు పెట్టాను నేను. ఈ పెద్ద బౌల్లో ఉండేది జటామాంసి అని, ఇది రెండవది అక్కలకర్రని, ఇందులో ఉండే మెంతులని, ఇవి 3 సమపాలలో తీసుకొని కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనెలో కానీ బాగా మరిగించి ఈ ఆయిల్ తలకు పూస్తే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది 40 రోజుల్లో. ఓకే. ఇది ఇక ఇంకో విషయం అన్నారు, తెల్ల ఎంట్రుకలు నల్లగా కావాలా. ప్రపంచమంతా దీని మీదే పడి చస్తామంది ఈరోజు. కానీ ఈ 3 వస్తువులతో పాటే కలబంద అంటే అల్లోవేరా, కరివేపాకు, బృంగామల, గోరింటాకు, ఈ 3 మొత్తం 7 మూలికలు కలిపి మరిగించి ఇవి మరిగేటప్పుడు మళ్ళీ ఇందులో ఏమేలా, నిమ్మరసం వేయాల, ఉసిరిక రసం వేయాల, ఆనియన్ రసం వేయాల. ఇన్ని వేస్తే అప్పుడు అద్భుతమైన ఆ నూనె తయారవుతుంది. ఆ నూనె పూసుకుంటే చల్లదనం, ఆ తర్వాత కొత్త ఎంట్రుకలు రావడం, తెల్ల ఎంట్రుకలు నల్లగా కావడం జరుగుతుంది. ఈ కొత్త ఎంట్రుకలు నల్లగా మళ్ళీ కొత్త ఎంట్రుకలు మళ్ళీ యథాస్థితిలో పెరగాలంటే 60-70 ఏళ్ళు రావు. అది ఒక వయసు. ఆ వయసులో పడ్డ వారికి ఎంట్రుకలు రాలిపోతే కొత్త ఎంట్రుకలు అదే ప్రాంతంలో అధికంగా అందరికీ రావాలంటే ఇందులో ఏనుగు కూరని కాల్చి ఆ మసి కలపాల ఈ నూనెలో. అరచేతులు కూడా ఎంట్రుకలు మొలుస్తాయి 5 రోజుల్లో. ఏనుగులు ఎక్కడున్నాయి? అట్లా పని మనం చేయకూడదు. కాబట్టి మనం చట్ట విరోధానికి మనం పాల్పడ్డం. మనకి ఏదైనా చట్ట ప్రకారమే రూల్స్ అండ్ రెగ్యులేషన్లో ఉండాలి మనకి. కాబట్టి నేను చెప్పే ఇవన్నీ ఆనియన్ చెప్పాను, కరివేపాకు చెప్పాను, అల్లోవేరా చెప్పాను, ఇది ఉసిరికాయ, నిమ్మరసం, గోరింట, ఇవన్నీ కలిపి చేసుకున్న అద్భుతమైన ఆయిల్ మీరు పూసుకుంటుంటే క్రమక్రమంగా మీకు తెల్ల ఎంట్రుకలు కూడా నల్లగా అవుతాయి, ఈ హెయిర్ ఫాల్ కూడా ఆగిపోతుంది. ఓకే. ఇది మేము మా గ్రంథాల్లో ఉండే సారాంశం, మా పూర్వీకుల గ్రంథాల్లో రాసిన ఒక వైద్య విధానం. నేను ప్రజలకు ఎవరికో 1000 మందికి 10 మందికి ఇస్తూ అందరికి ఇవ్వలేను నేను దీన్ని. ఓకే. ఇస్తున్నా ఒక చక్కటి కల్లోషం లేని ఈ మూలిక వైద్యం. ఓకే. ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సార్ దీంతో పాటుగా? ఎందుకంటే మన ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. జొన్నలు తీసుకోవాలా, జొన్న సంగటి, జావా, ఆనియన్, రోజు ఒక ఆనియన్ తీసుకోవాలా, రోజు ఒక 4 ఎల్లిపాయలు తీసుకోవాలా, అధికంగా కరివేపాకు, వారానికి ఒకసారి నువ్వుల లడ్డు, ఇవి సున్నుంట్లని, తాటి బెల్లము, పాలు, ఇవి తీసుకుంటూ రావాలా. ఓకే. వీటితో పాటు అన్ని ఆకుకూరలు తీసుకోవాలా. ఎస్. ఒకప్పుడు మనం చూస్తే చాలా వరకు కూడా కనీసము వారానికి 2 సార్లు 3 సార్లు అయినా మనము ఈ హెయిర్కి ఆయిల్ పెట్టేవాళ్ళం సార్. కానీ ఇప్పుడు ఆయిల్ పెట్టడమే మర్చిపోయారు. మనకు ఫుడ్ ఎట్లానో మన ఎంటికలకి ఈ ఆయిల్ అట్లాంటి ఫుడ్ అని చెప్పేసి విన్నాం. సో ఆయిల్ అనేది కూడా ఏదో ఒక ఆయిల్ అన్న అప్లై చేస్తూ ఉండాలి కదండి. ఇప్పుడు తలకి మొదటి నుంచి అనాది నుంచి నేటి వరకు వస్తున్నదే ఆముదం. దాన్ని సమురు అని, క్రిస్టల్ అంటారు. మనకి చల్లదనానికి దానికి మించింది లేదు. ఓకే. ఆముదం అలవాటు చేసుకుంటే అన్నీ వచ్చేసినట్లే. ఓకే. ఇది ఎట్లా సార్, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎట్లా, ఏ విధంగా? ఈ నూనె రాత్రుల్లో ఇలా కొనయేళ్ళతో అప్లై చేసుకొని ఉదయాన్నే షీకాయతో స్నానం చేయాలి. ఓకే. ఇప్పుడు షాంపూలు వాడకూడదు, షాంపూలు అస్సలు వాడకూడదు. ఓకే. నేను దీంట్లో కూడా ఈ తలకి ఇవి ఆయిల్ చెప్పాను, ఇంకా కొన్ని వస్తువులు చెప్తాను. ఓకే. ఇది ఆయిల్ కంటెంట్ చెప్పానండి. ఇప్పుడు తలకి షాంపూ మాదిరి ఒక చిన్న ఇంగ్రీడియంట్ చెప్తాం. 4 ఒకటి సీకాయ, రెండవది అదేమంటారు కూటికాయలు,
మూడవది ఒట్టి ఏర్లు, నాలుగవది ఖచూరాలు. ఓకే. ఒకటి ఖచూరాలు, ఇది ఒట్టి ఏర్లు, చీకాయ, కూటిక్కాయ, ఈ నాలుగు సమపాలల్లో పౌడర్ చేసుకొని ఈ తలకు స్నానం వాడుతుంటే హెయిర్ ఫాల్ కూడా అయిపోతుంది మనకి. ఓకే. అంటే 24 గంటల్లో హెయిర్ ఫాల్ అయిపోతుంది. సూపర్. ఎందుకంటే ఇందులో సీకాయ ముఖ్య పాత్ర, రెండవది రిటా. కాబట్టి ప్రాచీన కాలంలో స్నానం చేసే ముందుగా ఒక 20 నిమిషాల ముందుగా సీకాయ నూరుకొని అలా చిప్పలో పెట్టుకుని స్నానం చేస్తుండ్రి. మేమంతా అట్లా చేసిన పిల్లప్పుడు, మా పెద్దోళ్ళంతా దీన్ని తలకు వాడుతుండేవారు. ఈ సిటీల్లో తిరిగి సిటీలు ఏటేటు ఇవి కొత్త ఆయిల్ పూసి ఉండే ఇంటికి కూడా ఊడిపోతా ఉన్నాయి జనాలకి. ఇదన్నీ కూడా ఏంటంటే మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే, అదేవిధంగా ఆయుర్వేదిక్ షాప్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అన్ని దొరికేటివే. సో అట్లా అన్ని దొరికే మూలికలతోనే మనం ఆయిల్ తయారు చేసుకోవచ్చు. దీని నుంచి మనకి హెయిర్ ఫాల్, అదేవిధంగా వైట్ హెయిర్ని బ్లాక్గా కూడా మార్చుకోవచ్చు. అంటే ఏ ఏజ్ వరకు ఇది వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవుతుందండి? ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నాకే ఆలోచన చేసి, ఇప్పుడు నాకు 51, 52 ఇంతో తలలో ఎంట్రికలు నాకు తెల్ల కాలేదు. ఏదో సెంట్లు ఇలా పూసుకొని గడ్డంలో ఎంట్రికలు తినడం జరిగింది. ఇది కూడా నల్లగా చేసుకుంటా, నాకు అవసరం లేదు ఇవన్నీ. నా కాటుకు వచ్చేవాళ్ళు బాగుండాలని నాకు అవసరం లేదు. నేను ఒక మహర్షి స్నానంలో చెప్తున్నా, ఎదుటోడు బాగుండాలా. నేను చెప్పే రెమెడీని పాటించండి, నన్ను చూడకండి, నేను చెప్పే రెమెడీని పాటించండి. నా ఏజ్ బట్టి హెయిర్ ఫాల్ అవుతుంది, కామన్. కాబట్టి నేను చెప్పే వైద్య విధానం చక్కటిది, ఎటువంటి కలుషం లేదు, సైడ్ ఎఫెక్ట్ లేనిది, అన్ని కొట్లో దొరికేటివి తీసుకొని మీరు చేసుకోవచ్చు. చేత కాకపోతే ఫోన్ చేస్తే నేను మీకు రిపీట్ చేసి చెప్పగలను కూడా. ఓకే. ఏ ఏజ్ వరకు మనం ఈ తెల్ల వెంట్రుకలను నల్లగా చేయొచ్చండి? ఒక 50 ఏళ్ళ వరకు చేసుకోవచ్చు. ఓకే. అంత పని చేయొచ్చు. అంత పని అదే, ఎందుకంటే మాకే చాలా మంది కాల్ చేసేసి నా వయసు 60 సంవత్సరాలు, నాకు కూడా ఎంటికలు తెల్లగా పడ్డాయి, నల్లగా అవుతాయని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మనిషికి మగవానికి 40 దాటిందంటే 1 లీటర్ రక్తం తగ్గిపోతుంది బాడీలో. కాల్షియం, మినరల్స్, ప్రోటీన్స్, ఐరన్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇవన్నీ తగ్గిపోయాయంటే ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్. ఐరన్ ఎప్పుడు తగ్గుతుందో ముఖం మీద ముడతలు వస్తాయి. ముడతలు. ఈ ముడతలు ఆగాలంటే ఏం చేయాలా? పెప్పర్ తీసుకుంటా ఉండాలి కూరల్లో, చారల్లో. ఆ తర్వాత బాదాం గింజలు తీసుకుంటా ఉండాలి. మనకి గ్లామర్ తగ్గదు. ఓకే. సరే, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ హెయిర్ ఫాల్ అవ్వడము ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాము. చిన్నప్పటి నుంచే ఈ బాదం కావచ్చు, నువ్వులు లడ్డూలు కావచ్చు పిల్లలకి ఇస్తూ ఉంటే ఫ్యూచర్లో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు మనం ప్రాచీన గ్రంథాల్లో చూస్తుంటాం, ఇంకా కొన్ని పాత టీవీలు క్లిప్పింగ్లు చూపిస్తుంటాం. 1905, 1807 వాళ్ళు అంతా దాదాపు 70-80 ఏళ్ళు కూడా ఇలా ఎండికి ముడి వేసింటారు గురువులు. మరి వాళ్ళకి ఐరన్ ఎందుకు తగ్గలేదు ఆ రోజుల్లో? వాళ్ళు మన మాదిరి పుట్టారు కదా, కానీ వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం అలా ఉంది వాళ్ళకి. ఓకే. ఈరోజు పిల్లోడు ఏం చేస్తా అంటే నెట్ ఆన్ చేసి మొబైల్ ఇచ్చేస్తాం, కంటించిపోతా ఉంది. ఇక్కడ వైద్య విధానంగా మనం మార్చుకుంటే శరీరం ఇటువంటి సమస్యలు ఉండవు. ఇంటర్నల్గా చెట్టుకి ఒక చెట్టు పచ్చగా ఉందంటే మనం మంచి విలువైన నీరు, ఆ పోషకాలు ఆ చెట్టుకు అందుతుంది. కాబట్టి ఆ చెట్టు అలా గుచ్చలుగా ఆకులు విరిసి, కొమ్మలు విరిసి, పువ్వులు విరుస్తుంది. అదే ఒక పక్క చెట్టు ఏం చేస్తుంది? అది ఎండిపోయి ఉంటుంది. దానికి కారణం దానికి సరైన పోషణ లేదు. మనకు కూడా శరీరానికి పోషణ కావాలా, ఈ వెంట్రుకు కూడా పోషణ కావాలంటే ఇంటర్నల్గా నల్లని నువ్వులు, బాదం, తాటి బెల్లం ఇవి తీసుకుంటూ తలకి ఆముదం పూస్తూ రావాలా, లేదా మా బోటి గురువులు ఇటువంటి చెప్పిన వైద్య విధానాన్ని పాటిస్తూ ఉంటే 100 ఏళ్ళ వరకు మీరు చక్కగా క్రాప్ దూకొని ఉంటారు. ఓకే. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.